నీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పార్టీల వద్ద ఇద్దరూ భేటీ కావచ్చని తెలుస్తోంది. నీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పార్టీల వద్ద ఇద్దరూ భేటీ కావచ్చని తెలుస్తోంది. నీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పార్టీల వద్ద ఇద్దరూ భేటీ కావచ్చని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఎప్పుడు ఇద్దరు సీఎంలు భేటీ కాబోతున్నారు? దీనికి సంబంధించి ఎజెండా ఏంటి? ప్రధానంగా నీటి ప్రాజెక్టులపైనే చర్చిస్తారా, ఇంకా మిగిలిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వద్ద తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేయటం, ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి వచ్చిన అభ్యంతరాలకి తన సమాధానాలను కూడా పంపించింది. అయితే దీనిపై చర్చలే ముఖ్యము అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అందువలన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వద్ద వీళ్ళిద్దరి సమావేశం ఎల్లుండి జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎల్లుండి ఆయన షెడ్యూల్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన భేటీ కాబోతున్నారు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎల్లుండి ఢిల్లీలో ఉండటం, ఆయన కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతున్న తరుణంలో ఈ ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులు, ముఖ్యంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వరద జలాలనే తాము వాడుకుంటాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుండటం, అదేవిధంగా వరద జలాలు వాడుకున్నప్పటికీ తమకు మిగులు జలాల్లో కూడా తమకు వాటా ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ కోరుతున్న నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఇప్పటికే లేవనెత్తిన అభ్యంతరాలు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, అటు తెలంగాణ వైపు నుంచి వాళ్ళు ఏం కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ దానికి ఏం చెప్తుంది అనే అంశాలు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద సమక్షంలో చర్చలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సమావేశం జరిగే వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా సందేహంగా ఉంది. ఎందుకు అంటే ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఎల్లుండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం అవుతుండటంతో ఇరువురికి వేరు టైంలో అపాయింట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఒకే టైంలో అపాయింట్మెంట్ ఉందా అనేది కూడా ఇంకా ఢిల్లీ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వరకు కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన విధి విధానాలు పీపీపీ మోడ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, మిగులు జలాలు ఎంతవరకు కూడా సముద్రంలో ఉన్న వృధాగా కలిసిపోయే జలాలు ఎంతవరకు దాదాపుగా గత 80 సంవత్సరాల నుంచి కూడా ఏ మేరకు కలిసిపోతున్నాయి అనేది కూడా లెక్కలతో సహా కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూపురేఖలు, దీనికి సంబంధించిన డిజైన్, డిపిఆర్ కూడా తీసుకొని వెళ్తున్నారు. వీటన్నిటిపై కూడా ఆయన సుదీర్ఘంగా
కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని వాటికి సంబంధించిన సమాధానాలను కూడా తీసుకువెళ్తున్నారు. అటు తెలంగాణ వైపు నుంచి కూడా వాళ్ళకున్న అభ్యంతరాలు కూడా విని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండటంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.